ధాన్యం సేకరణలో అధికారుల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొంతమంది కలెక్టర్ల తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే కలెక్టర్లపైన చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. 10 జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి కలెక్టర్లను మందలించారు. కొనుగోళ్ల ఆలస్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఒప్పందాలకు అనుగుణంగా లారీలను అందుబాటులో ఉంచాలని, కలెక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకాడొద్దు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలి. గోడౌన్ల సమస్యలున్న చోట రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లకు తరలించాలి. వెసులుబాటును బట్టి వాటిని అక్కడి నుంచి గోడౌన్లకు తరలించాలని సీఎం ఆదేశించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలి. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సేకరణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపించాలి. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలి. లారీలోకి ధాన్యం లోడ్ చేయగానే రైతులకు రసీదు అందేలా చర్యలు తీసుకోవాలి. అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు.